రైట్. ఈరోజు మొన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మళ్ళీ ఈరోజు ఉద్యోగ సంఘాల అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు? అంటే ప్రధానంగా వాళ్ళు మొన్న వినిపించిన మాట ఏంటంటే ప్రజలకు ఏదైనా హామీలు ఆపితేనే మీకు ఇవ్వగలుగుతా అనేటట్టు మాట్లాడిండు. నన్ను ఏం చేస్తారు, కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడిండు. అంటే అంత ఒత్తిడి తెస్తా ఉన్నారా మీరు? అంటే మాకు ఆయన అట్లా మాట్లాడటం వల్లనే మా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లలో చలనం వచ్చింది, రక్తం మడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పూర్వ నాయకులు మీరందరూ కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులతోటి సంప్రదింపులు చేసి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసినారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి? ఇంతవరకు డిఏ రాకపోయి, హెల్త్ కార్డు లేకపోయి, పిఆర్సీ రాకపోయి, ఏది లేదా, పెన్షనర్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు వస్తలేవాయి. కాబట్టి ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయండి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరినీ కూడా కలవండి, వాళ్ళందరితోటి ఒక సంప్రదింపులు చేసి ముఖ్యమంత్రి గారికి ఒక నోటీస్ ఇవ్వండి అనేటువంటి ఒక మాట వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారే మమ్మల్ని ప్రేరేపించాడు. మీకు గత్యంతరం లేదు, ఇక మీరు తప్పకుండా మేము పోరాటం చేయవలసిందే అనేటువంటి ఒక మాట వారే తీసుకొచ్చారు. కాబట్టి దానికి తదనుగుణ్యంగా అందరం కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్సు అందరూ కూడా ఏకమై కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మాత్రం పోరాట కార్యక్రమం తీసుకునే అవకాశం. ప్రధానంగా ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బయటికి పోతే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు చూస్తూ ఉన్నారు అని చెప్పి ఏకీభవిస్తున్నారా ఒక ముఖ్యమంత్రిగా? దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా నిన్న నేను మా మిత్రుడిని కలిస్తే ఆయన అప్పులైన దగ్గరికి పోతే ఆయనే అంటుండట, ముఖ్యమంత్రికి అప్పు ఉడతలేదా, నాకెక్కడ అప్పు ఉడుతుంది అనేటువంటి ఒక మాట. ప్రజలలో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ ఇవ్వాలని అంటే మాకెక్కడ అప్పు ఉడుతుంది అనేటువంటి ఒక మాట వస్తుంది. ఆయన్నే ఉద్దేశం చేసుకునే మాట్లాడుతుండ్రు వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అందరికీ ఎగ్గొట్టేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఆయన్నే ఆదర్శంగా కనబడతాడు. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఎగ్గొట్టుండే అనేటువంటి ఒక మాట వస్తుంది. చెప్పులు ఎత్తుకపోతారా అండి? అసలు తెలంగాణ ఆత్మగౌరవం ఏమైనా ఉన్నదా లేదా? 29 రాష్ట్రాలలో మా రాష్ట్రాన్ని పూర్తిగా దిగజారినట్టుగా చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తే, అంటే ఢిల్లీకి పోతే నీకు అప్పు పుట్టదా, నువ్వు చూస్తే దొంగల లెక్క చూడబట్టి నేను ఇంకో రకంగా నువ్వు చెప్పులు ఎత్తుకపోతారు అనేటువంటి ఒక మాట మాట్లాడబడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరి అయినటువంటి ఒక విధానం కాదు. ముఖ్యమంత్రి గారు మాతోటి ఇమీడియట్గా మాట్లాడి పరిస్థితి ఏమిటి అనేటువంటిది మాట్లాడాలి. అది ఇన్నర్గా మాట్లాడేటువంటిది ఇడిచిపెట్టి నువ్వు మా ఉద్యోగుల సమక్షంలోనే మాట్లాడబడుతుంది. ఇంకా మేము ఎట్లా ఫీల్ అవుతాం? అసలు అంటే ఉద్యోగులని ఇక్కడ ఒక దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రజల ముందు ప్రజలకు మీ బోనస్ల కోసం, మీ జీతభత్యాల కోసం ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు ఆపమంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరే చెప్పండి ఏం ఆపాలను అని చెప్పి కొన్ని సంక్షేమ పథకాల పేర్లు కూడా ప్రస్తావించిన సందర్భం ఉన్నది. మీరు అసలు ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగులకు బోనస్ ఉండదు, కార్మికులకు బోనస్ ఉంటుంది. మా ఉద్యోగులకు బోనస్ ఇవ్వరు. ఉద్యోగులు కేవలం వాళ్ళకి జీతభత్యాలు తప్ప, పిఆర్సీ తప్ప, డిఏలు తప్ప. ఆ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందో అప్పుడు మంజూరు చేస్తాం. మాకొక్కరికే ప్రత్యేకంగా ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు అందరికి కూడా జూలైలో, జనవరిలో డిఏలు మంజూరు చేస్తూ అంటారు. అది మంజూరు చేసినప్పుడు వాళ్ళు మంజూరు చేసినారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని డిమాండ్ వస్తుంది. నువ్వు ఆటోమేటిక్గా డిఏ మంజూరు చేస్తే మేము డిమాండ్ చేసేటువంటి ఒక పరిస్థితి కూడా ఉండదు. కానీ నువ్వు 5 విడతలలో డిఏ మంజూరు చేయకపోతుంది. కాబట్టి అందరికి కూడా ఉక్రోషంగా ఉన్నారు ఉద్యోగస్తు, ఉపాధ్యాయ, కార్మికులు అందరు కూడా. కాబట్టి ఇది అందుకొరకే మేము వారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి మా డిమాండ్లు ఏమిటో ఆలోచన చేసి మీ అధికారులను పిలిపియండి. నువ్వు అధికారులు నువ్వే ఏమి లేదు చేతులు ఎత్తేస్తేవి, అధికారుల కమిటీ ఏమిటి అన్నట్టు అధికారులు ఏమైనా చేస్తారు? ఇక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేసి మేమేం ప్రపోజ్ చేస్తామా అనేటువంటి ఒక మాట వస్తుంది. కాబట్టి అది సరి అయినటువంటి ఒక విధానం కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో స్పష్టం చేయాలి అసలు దేనికి ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ఎంత ఆర్థిక భారం పడుతుంది అనేటువంటి ఒక విషయం తెలిస్తే
మేము కూడా మనుషులమేనైతివి, మేము ప్రజలం కాకుండా వెళ్తున్నామా? మేము ప్రజలలో భాగస్వామ్యం కాదా? మా ఓటర్లు కూడా ఉన్నారు కదా, అందరూ 1 కోటి మంది ఉన్నారు మా వాళ్ళు అందరం కలిస్తే, మా కుటుంబ సభ్యులు అందరం చూస్తే 1 కోటి మంది అవుతారు సుమారు. కేవలం ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ సంఘాలలో ఉన్నారో కేవలం 2% ఉన్నారు. మీ 2% ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల కోసం 98% ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడతారా అని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పనే లేదు. నీవు మాట్లాడుతున్నావు తప్ప ప్రజలు ఎన్నడూ కూడా ఉద్యోగస్తులు వారి స్వయంగా వారి సంక్షేమం బాగుంటేనే మా యొక్క కార్యకలాపాలు సక్రమంగా జరుగుతాయి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక మాట ప్రజలు అంటారు. కానీ నువ్వు మాత్రం కేవలం మమ్మల్ని దోషులుగా చేసినట్టు ప్రకటించి దానివల్ల ప్రయోజనం పొందాలని చూస్తున్నావు. కానీ నష్టం వాటిల్లేదు మాత్రం నీకే నష్టం వాటిల్లుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు వ్యాఖ్యలు ఏవైతే చేసినావో వ్యాఖ్యలు తప్పకుండా ఉపసంహరించుకోవాలి, దానికి తగినటువంటి ఒక మూల్యం కూడా చెల్లిస్తావు అనేటువంటి ఒక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అన్న ఏం చెప్తారు అసలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏకీభవిస్తూ ఉన్నారా? అంటే మన ఉద్యోగ సంఘాలలో ఒక దిక్కు ప్రజలను ఒక దిక్కు చేసి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఉద్యోగులను సమాజం నుంచి వేరు చేయడానికి మీరు చేసే ప్రయత్నం సమంజసంగా లేదు, అది పద్ధతి కాదు. ఒకవేళ రాష్ట్ర పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే ఉద్యోగ సంఘాలను పిలుచుకోవాలి, మాట్లాడాలి, ఎట్లా చేస్తే సరి అవుతుందో ఆలోచన చేయాలి. కానీ మీరు ఏకంగా స్టేట్మెంట్ ఇవ్వటం వలన ప్రజల్లో మా మీద చులకన భావన ఏర్పాటవుతుంది. ఓ పక్కన రాష్ట్రం దివాలా తీసిందన్నారు, ఇంకొక పక్కన అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. దివాలా తీసిన రాష్ట్రంలో ఇది ఎట్లా సాధ్యమవుతుంది? 10,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు, వారికి రూపాయి బెనిఫిట్ కూడా రాలేదు ఈరోజు వరకు. మరి వాళ్ళ ఆవేదన ఏంది? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మేము పెట్టుకున్న జీపీఎఫ్లో ఉన్నటువంటి డబ్బు 1 రూపాయి కూడా రాకపోతే నా కొడుకు పెళ్ళి, నా కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డకు నేను ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి? మేము హాస్పిటల్ పోతే తిరిగి 1 రూపాయి రావటం లేదు. ఈ అన్ని బాధలు తీర్చమని ప్రభుత్వాన్ని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళని పిలిచి మీరు మాట్లాడితే ఇంతదాకా సమస్య ఉండదు. కానీ మీరు వాళ్ళని పిలిచి మాట్లాడకుండా ఏకంగా ప్రెస్ మీట్లోనే ఏ సంక్షేమ వెల్ఫేర్ ఆపేసి ప్రజల వెల్ఫేర్ ఆపేసి మీకు డబ్బులు ఇవ్వాలని అడిగితే ప్రజలేమనుకోవాలి? సో అందువల్ల మేము ఒకటే అంటున్నాం, దయచేసి పద్ధతి కాదు. మీరు జేఏసీ ఉంది, జేఏసీని పిలిచి మాట్లాడండి, సమన్వయం చేసుకోండి, సమస్య పరిష్కరించుకోండి. మాకు రావాల్సిన డిఏలు ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎన్ని ఇస్తారో చెప్పండి. పిఆర్స్ ఎప్పుడే ఇస్తారో చెప్పండి. ఉద్యోగ సంఘాలు ఉన్నారు, వారి గౌరవించి వాళ్ళని పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడ ఉద్యోగులకు కొట్లాట, ఉద్యోగులకు ప్రజల కొట్లాట, అందరికి కొట్లాట పెట్టి మీరు ఏ పబ్బం గడపాలనుకుంటున్నారు? ఇది మాకు అర్థం కావడం లేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞులు, మంత్రులు వాళ్ళంతా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక ఆర్థిక వ్యవస్థ తరపున కూడా వ్యవస్థ గురించి కూడా అసలు అప్పు పుట్టే పరిస్థితి లేదు, దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చెప్పులు ఎత్తుకపోయేటువంటి చూసినట్టు మమ్మల్ని చూస్తారని చెప్పి ఆవేదనతో చెప్పినటువంటి మాట, దాన్ని మేము పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు. ఆయన ఆవేదనలో చెప్పినటువంటి మాట, ఆ ఆవేదన నీవు ఇన్ రూమ్లో ఉద్యోగులతోటి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అది బాహాటంగా చెప్పాల్సినటువంటి డైలాగ్ కాదు. బాహాటంగా చెప్పడం వలన మిగతా రాష్ట్రాల్లో మన గౌరవం ఎక్కడ ఉంటుంది? కాబట్టి భారతదేశంలో మిగతా రాష్ట్రాల ముందు గౌరవం తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆ మాట మీరు ఎందుకు చెప్పారు? కాబట్టి దయచేసి అట్లాంటి మాటలు ఉద్యోగం ఉంటే ఇన్ రూమ్లో మాట్లాడి పరిష్కరించుకోమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.